తిరిగి స్వాగతం. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా గణేశుని నిమజ్జనోత్సవం తిలకించడానికి ఆయనకి వీడుకోలు పలకడానికి భారీ ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఇక్కడ బషీర్బాగ్ లో తాజా వివరాలు, అక్కడి భక్తుల కోలాహలం మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భారీ గణనాయకులు హుస్సేన్ సాగర్ తీరానికి నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా బషీర్బాగ్ చౌరస్తా నుంచి ఇప్పటి వరకు దాదాపు 150 విగ్రహాల వరకు నిమజ్జనోత్సవానికి సాగర తీరానికి తరలి వెళ్ళాయి. దాదాపు మలక్పేట, ముషీరాబాద్ ఏరియా నుంచి, అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి చిన్న చిన్న విగ్రహాలు ఇప్పటికే భారీగా తరలి వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే 4 అడుగులకు పైగా ఉన్నటువంటి విగ్రహాలు ఇంకా రావాల్సి ఉన్నది. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాలు ఇంకా ఇప్పటికీ ఈ సాగర తీరానికి ఇంకా చేరుకోలేదు. ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాము, దాదాపు 5 అడుగులకు పైగా ఉన్నటువంటి విగ్రహం ఒకటి వస్తున్నది. ముఖ్యంగా ఏదైతే వినాయక నిమజ్జనోత్సవానికి తిలకించేందుకు భారీగా భక్త జన సందోహము హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వస్తున్నారు. చిన్న పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా వినాయక నిమజ్జన మహోత్సవాన్ని భారీ సంఖ్యలో ఇక్కడ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకొని గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడకు తరలి వస్తున్నారు. వేల సంఖ్యలో భక్త జన సందోహము వినాయక నిమజ్జనోత్సవానికి హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వస్తున్నారు. ఇంకా ఏదైతే పెద్ద వినాయక ప్రతిమలు ఉన్నాయో అవి ఇప్పుడు కొన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ముషీరాబాద్, అదేవిధంగా మలక్పేట ఏరియా నుంచి అక్కడ ఉన్నటువంటి వినాయకులు దాదాపు 1000 విగ్రహాలకు పైగా ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడే బయలుదేరిన వినాయక విగ్రహాలు ఇంకొక 3 గంటల టైం పట్టుద్ది. 3 గంటల టైంలో ఇక్కడకు బషీర్బాగ్ చౌరస్తా మీదకి, ముఖ్యంగా హ్యాబిట్స్ నుంచి ముజంజాయి హ్యాబిట్స్, అదేవిధంగా బషీర్బాగ్ చౌరస్తా నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి క్రేన్ల ద్వారా నిమజ్జనోత్సవానికి తరలి రానున్నాయి. దాదాపు ఇంకా 4650 విగ్రహాల వరకు ఇంకా ఈ వినాయక నిమజ్జనోత్సవానికి ఈ రూట్ లో రావాల్సి ఉన్నది. దాదాపుగా ఎక్కడ కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది మూవ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇక్కడ శోభాయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజేంద్ర నగర్ బుబ్బేల్ నుండి వచ్చాను సార్. ఇక్కడ చూస్తుంటే మన పోలీస్ కమిషనర్, ఈ సిబ్బంది కూడా చాలా మంచిగా వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగానే జరుగుతుంది. ఇప్పటి వరకు 50,000 గణేశులు ఉత్సవంలో నిమజ్జనం జరిగినాయి. ఇంకో 50-60 లక్షల పైన ఉన్నాయి. అవి కూడా మెల్లిమెల్లిగా వస్తున్నాయి. ఇప్పుడు చార్మినార్, చందన్గుట్ట, లాల్ దర్వాజా అక్కడ నుండి ప్రాంతాల నుండి కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నాయి వినాయకులు. ఇక్కడ చూస్తుంటే సిబ్బంది బాగానే పనిచేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కానీ, మీడియా సిబ్బంది కానీ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనోత్సవానికి వస్తున్నారు? బాగుంది సార్, చాలా ఏర్పాటు బాగా చేశారు. భక్తులకు వచ్చిపోయే ఆహారం కూడా బాగుంది. ఏరియా నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి. ఓకే. దాదాపుగా ఏదైతే హుస్సేన్ సాగర్ తీరంలో నిమజ్జనోత్సవం ఉన్నదో నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో ఉత్సాహంగా పబ్లిక్ అంతా ఇక్కడికి చేరుకుంటాను. ముఖ్యంగా ఏదైతే మొజంజాహి మార్కెట్ కు అవతలనే బస్సులు నిలిపివేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా భక్తులు నడుచుకుంటూ ఈ నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకొని నిమజ్జనోత్సవంలో ఈ వినాయకుని యొక్క ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి దాదాపుగా ఈ వినాయకులు ఇక్కడికి రకరకాల వినాయకులు వస్తారు, వెరైటీ వినాయకులు వస్తారు. ఇక్కడ అందరినీ అన్ని వినాయకుల్ని చూసేందుకు భారీ జన సందోహం ఇక్కడ చేరుకుంటుంది. దాదాపు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా వినాయక నిమజ్జనోత్సవం లేటు కాకుండా, ఆలస్యం కాకుండా ఏదైతే రాత్రి 11-12 గంటల లోపు ఈ వినాయక నిమజ్జనోత్సవం పూర్తి కావాలని చెప్పేసి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా కొద్దిసేపట్లో దాదాపు ఇంకొక గంటలో భారీ వినాయకులు ఇక్కడ ఈ మార్గం గుండా హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చే పరిస్థితి ఉన్నది. స్వాతి, రవి.
जन सेवित देवादिदेवा जय 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 गणपति देवा जयमुలను सगे दैवमे नीवा जय 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 गणपति देवा जयमुలను सगे दैवमे नीवा हैदराबाद चारमीनार एरिया మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా మయం అయిపోయింది. గణనాథులన్నీ కూడా సాగరం వైపు నిమజ్జనం కోసం తరలి వెళ్తూ ఉన్నాయి. మనం నుంచి గణనాథుని చూసుకున్నట్లయితే చాలా అట్టహాసంగా చాలా కలర్ఫుల్ గా తయారు చేశారు. ముఖ్యంగా పళ్లతో అలంకరించారు. చాలా మటుకు గణనాథులన్నిటి కూడా ఒక్కొక్క మండపాన్ని ప్రత్యేకంగా తమ అభిరుచిని సృజనాత్మకతను జోడించి ముఖ్యంగా పార్వతీ తనయుడి పట్ల తమ భక్తి పార్వతీని చాటుకుంటా ఉన్నారు. గణనాథుని తయారు చేసిన మనతో ఉన్నారు. వారితో మాట్లాడే
प्रयत्न చేద్దాం बताइए ये गणनाथ के बारे में क्या बोलना चाहते हैं आप ये गणेशपति जो हम लोग जो पिटोलोलू बस्ती से हम लोग निकाले हैं, पार्टी वाले पिटोलोलू बस्ती से बहुत धूमधाम से हम लोग हर साल की तरह जैसा ये फ्रूट लगा हुआ है, फल लगा हुआ है, जिस तरह से डिजाइन लगा हुआ है, हम हर साल हम बहुत अच्छी तरह से निकालते हैं और बहुत खुशी से, और आने वाले साल में गणपति वापस आए ये बोलकर हम लोग खुशी मनाते हैं। ये दिन आप लोगों के लिए बहुत ही स्पेशल है। ये हमारे पारापुल पारजोड़ा समाज का ये हमारा कम से कम ये हमारे पारापुल पारजोड़ा 25 साल कमेटी से बस्ती से आया हुआ और ये कम से कम 40 साल से हमारा